ప్రసాదం అమ్మే కౌంటర్ల ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. భక్తులు ఎక్కడైతే కూర్చుంటారో, భక్తులు ఎక్కడైతే కూర్చుని ప్రసాదాన్ని స్వీకరిస్తారో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. వాళ్ళు కనీసం గుడికి సొంత ఫోన్ కూడా పట్టురాకుండా పవిత్రంగా భావించి గుడి లోపలికి వచ్చారు కదా. అవన్నీ పరిశీలించాలి కదా. పోనా భక్తులు మళ్ళీ మీరు ఏమైనా పిలిచి మాట్లాడారా ఈ రోజు వరకు? ఏం మాట్లాడకుండానే బెదిరింపులు, అదిరింపులు, తప్పుడు కేసులు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంటే దీన్ని పిరికి పంద చర్య అంటారు. ఇప్పుడంటే ఎక్కువ ఎప్పుడు స్పందిస్తామంటే అసమర్థత, అసహనం, చేతగానితనం ఉన్నప్పుడు మన వైపు ఎవరైనా చూసినా సరే మన తప్పులు ఎక్కడ బయటపడతాయో, మన అసమర్థత ఎక్కడ బయటపడుతుందో, లేకపోతే ఎక్కడ మనం దొంగ పనులన్నీ చేస్తున్నాం ఎక్కడ దొరికిపోతామో, అపచారాలన్నీ చేస్తున్నాం ఎక్కడ దొరికిపోతామో, అపవిత్రమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఎక్కడ దొరికిపోతాం అనే భయంతో ఈ పిరికి పంద చర్య కిందే ఇలాంటి ప్రజల్ని హింసించి ప్రజల్ని భయభ్రాంతుల గురి చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఆ భక్తుల పైన ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళ మీద నాయన బయలు వీళ్ళు అరెస్ట్ వారెంట్ వేయటాన్ని చాలా గట్టిగా మేము వ్యతిరేకిస్తున్నాం.